ఒక ఆయన తన భార్యను రోజు కొట్టేవాడట. నోరు విప్పడానికి లేదు ఆయన ముందు. పిల్లలు గాని భార్య గాని నోరు విప్పకూడదు. ఇంకా ఆ అంటే ఆగాలి, ఊ అంటే ఊగాలి, కు అంటే కూర్చోవాలి. అలాగా కోడ్ భాషలతో మరీ కంట్రోల్ చేసాడు. ఆయన పెడితే తినాలి, కొంటే బట్టలు వేసుకోవాలి, అడగడానికి లేదు, మాట్లాడడానికి లేదు. చండశాసనం అన్నమాట. భయంతో వణికిపోయేవారు పిల్లలు ఏంటి, భార్య ఏంటి, అందరూ కూడా. మెల్లిమెల్లిగా ఈయన హవా తగ్గడం మొదలైంది. ఎలాగంటే శరీరంలో సత్తువు తగ్గింది. శరీరంలో సత్తువు తగ్గి మాట పడిపోయి మంచం పట్టాడు. ఇప్పుడు అవతలోళ్ళు కట్లిప్పేసిన పులుల్లాగా, పంజిరాల్లోంచి బయటకు వచ్చేసిన సింహాల్లాగా మారిపోయి డాన్స్ చేయటం మొదలు పెట్టారు. ఇటు చూస్తున్నాడు, ఏమి చేయలేకపోతున్నాడు. ఎందుకంటే మూతి పక్కకు లాగేసింది, చేయి పక్కకు పోయింది, కాలు పక్కకు పోయింది. ఇప్పుడు ఇతని మీదకి డాన్సులు వేస్తున్నారు వాళ్ళు. భార్య అస్సలు పట్టించుకోవట్లా. ఒక్కోసారి గోప మీద కొట్టేసి పోతుందట, అల్లదరికి వచ్చి బొటానీలు తింటూ. పిల్లలు అస్సలు లెక్క చేయట్లా, అల్లదరికి వచ్చి తొందని పోతున్నాడు అంటే మనవడు కూడా. ఇలాగ అయిపోయింది ఫ్యామిలీ. ఒకప్పుడు శాసించేసాం కదా, అదరగొట్టేసాం కదా, దొళ్ళ కొట్టేసాం కదా అనుకున్నాడు. తిట్టింది తిట్టకుండా తిట్టేసి భయపెట్టేసాం కదా అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమైంది, మొత్తం సీన్ రివర్స్.